ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచి శ్రీకాళహస్తేశ్వరాలయం మరోసారి అంతర్జాతీయ అతిథితో కళకళలాడింది. మారిషన్ దేశాధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మారిషన్ ప్రెసిడెంట్కు దక్షిణ గోపురం వద్ద ఘన స్వాగతం లభించింది. శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆయన సతీమణి రిషితారెడ్డి, ఆలయ చైర్మన్ కొట్టెసాయి, మాజీ చైర్మన్ కోలా ఆనంద్ సాంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చారణల మధ్య సాగిన ఈ స్వాగత కార్యక్రమం ఆలయ వాతావరణాన్ని ఆధ్యాత్మికతతో నింపింది. ఆలయంలోకి ప్రవేశించిన అనంతరం మారిషన్ ప్రెసిడెంట్ ముందుగా గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక అభిషేక ఆరాధనా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లకు ప్రార్థనలు అర్పించిన ధరంబీర్ గోకుల్ దేశ ప్రజల శాంతి, సమృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రార్థించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. తదనంతరం గురుదక్షిణామూర్తి ఆలయం వద్ద వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం పొందారు. వేద మంత్రాల నడుమ జరిగిన ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల చిత్రపటం, తీర్థప్రసాదాలు మారిషన్ ప్రెసిడెంట్కు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆయన సతీమణి రిషితారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, ఆలయ బోర్డు సభ్యులు, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. మారిషన్ ప్రెసిడెంట్ పర్యటన సందర్భంగా ఆలయ భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతర్జాతీయ స్థాయి నేతలు శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకోవడం ఆలయ ప్రాముఖ్యతను మరింత చాటుతోందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ముక్కంటి సేవలో మారిషన్ దేశాధ్యక్షుడు పాల్గొనడం భక్తుల్లో విశేష ఉత్సాహాన్ని నింపింది. స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారం. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. Okay. Yes, sir. Sir, what is sir? Good. The guidance about tree. Sir, what is this party? Okay, sir. Please.
Same. చూడండి అప్పుడు సార్ వెనక్కి